నమస్కారం అండి, నా పేరు నాయుడు. నేను సినిమా డైరెక్టర్ అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇతని పేరు నాగయ్య, మంచి ఆర్టిస్ట్, కాకపోతే కొంచెం పద్యాలు పిచ్చెక్కులేండి. ఇదిగో ఇతని పేరు రవికుమార్, సాక్షాత్ కుంభకర్ణుడు. పుష్పత్రి కథ వచ్చేసింది. కాకపోతే కళ్ళలోనే ఇటు సినిమా స్టోరీలు రాసేస్తుంటాడు. ఇదండి మా పరిచయం. ఇక మిగతా కథ అంతా తెరపైన చూసేయండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఏమీ తోచట్లేదు. 6 నెలలు అయింది ఇంటి గడి. చాలా అంటే చాలా చపరవుతున్నాను. 3 ఏళ్ల నుంచి డైరెక్ట్ కోసం ట్రై చేస్తున్నాను. ఒకరంటే ఒకరు ఓకే చేయలేదు. ఇంటి నుంచి డబ్బులు రావడం కూడా అయిపోయి సినిమాలు నమ్ముకుంటే తల తిరిగిపోతుందంటే నమ్మండి. హలో, నాయుడేనా మాట్లాడేది? సార్ చెప్పండి. ఏంటయ్యా కాల్ లిఫ్ట్ చేయలేదు? లేదు సార్, కొంచెం వర్క్ లో ఉన్నాను సార్, అందుకే లిఫ్ట్ చేయలేదు. అది సరే గానీ 6 నెలలు అద్దె ఇవ్వాలి, ఇస్తావా ఇవ్వవా? అదే సార్, ఇండస్ట్రీలో ఉన్నాను కదా, కొంచెం దాని వల్ల కొంచెం లేట్ అయిపోయింది సార్. ఈ వారంలో డబ్బులు వచ్చి సార్, రాగానే ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాను. నీకు వారం రోజులు గడిపిస్తున్నాను, అద్దె ఇచ్చి ఉంటావా ఉండు, లేకపోతే ఇల్లు కాజే వెళ్ళిపో. అర్థమవుతుందా? తప్పకుండా ఇచ్చేస్తాను సార్. మళ్ళీ ఈసారి కాల్ చేసినప్పుడు మంచిగా మాట్లాడాలి, ఉండవు ఇక అర్థం చేసుకో. సరే 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 ఓకే ఉంటాను. వీడొకడు 6 నెలల అద్దెని 6 ఏళ్ళ అద్దెలా చూస్తున్నాడు. చూద్దాం, నాకు టైం వస్తుంది కదా, వచ్చినప్పుడు వాడి అద్దెని అప్పుతో సహా తీరుస్తా. సర్లే గాని ఇప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చినాయని చూద్దాం. హాయ్ హాయ్, ఇదేంటి ఇంత బాగుంది? ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అంతే తెలుసు కదా? తెలుసు. మన త్రిపలే యాని పోతలను నిర్వహిస్తుంది. మీ ప్రతిభను సురుజ ఈ ప్రపంచాన్ని చాటడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఎస్, అదే నాకు కావాల్సింది. ఎస్, ప్రైజ్ వచ్చింది అనుకోని 15 lakhs. హర్డ్ ఇట్ రైట్. ఎస్, సెకండ్ ప్రైజ్ వచ్చింది 10 lakhs రూపాయలు. ఎస్, ఈ అవకాశం నాకు వచ్చింది. ఖచ్చితంగా ఈ అవార్డు కొట్టాల్సిందే, ఖచ్చితంగా సాధిస్తాను. పుష్పత్రి కథ వచ్చేసింది. నాయుడు అన్నకి చెప్పాలి. పుష్పత్రి కథ వచ్చేసింది. నాయుడు అన్నకి చెప్పాలి. అరే, నాయుడు అన్న ఎక్కడికి వెళ్ళాడు? పుష్పత్రి కథ వచ్చేసింది. నాయుడు అన్నకి చెప్పాలి. అరే, నాయుడన్న ఎక్కడికి వెళ్ళాడు? ఖచ్చితంగా సాధిస్తాను. ఏంటి నాయుడన్న, ఏంటి ఇంత పొద్దున్నే లేచి తెగ ఆలోచించేస్తున్నావు? ఏంటి ఇది పొద్దున కోడి కూసి 4 గంటలు అవుతుంది. ఏంటి ఇప్పుడే నా కోసం కోడికూర తెచ్చేసావా? తినిపోదు మాకు. కోడి కోసి కాదు, కోడి కూసి. అయినా నా గోడలో నేను ఉంటే నీ గోడ ఏంటి రవి? ఏంటన్నా ఏంటి విషయం? దేని గురించి అంత కంగారు పడిపోతున్నావు? ఏం లేదురా, మన అమెరికన్ ఆంధ్ర అసోసియేషన్. ఎవరారు, మీ బంధువులా? అది కాదురా, అమెరికన్ ఆంధ్ర అసోసియేషన్ పెద్ద సంస్థ ఉంది. వాళ్ళు ఒక షార్ట్ ఫిలిం ని పోటీ పెట్టారు. దాంట్లో పార్టిసిపేట్ చేసి మంచి షార్ట్ ఫిలిం తీస్తే లక్షల్లో డబ్బు వస్తుంది. దాంతో మన అప్పులను తీరిపోతాయి, ఇంటి అది కట్టేయచ్చు. అందుకని ఎలాగైనా ప్రైజ్ మనీ ఎలా కొట్టాలో అని ఆలోచిస్తున్నా. ఏంటి కొట్టేది? మన ఏమన్నా త్రివిక్ర శ్రీనివాసులు, బోయపాటి శ్రీను, ఏదో చిన్న డైరెక్టర్లం, మనకి ఎందుకన్నా అవన్నీ. సర్లే, ఇంతకు దేని గురించి చేయాలి షార్ట్ ఫిల్మ్? ఆంధ్రప్రదేశ్ గొప్పతనం గురించిరా. ఏపీ గురించా? అయితే ఓ పని చేయి, ముందుగా మన బాలయ్యబాబుది ఆదిత్య 369 సినిమా చూడు, ఏదైనా ఐడియా రావు. కరెక్ట్ రా, నిద్ర మధ్యలో ఉన్న మంచి ఐడియా ఇచ్చావు. జై బాలయ్య, జై బాలయ్య. ఏంటన్నా ఏం చూస్తున్నావు? నేను చూడమనేది ఆదిత్య 369, నువ్వు చూస్తానది భైరవ దీపంలో రోజా పాట. ముందు ఆ రోజా పాట ఆపేసి రోజు వేస్ట్ కాకుండా చూసుకో అన్నా. కొంచెం బుర్రకు పని పెట్టన్నా. వీడికి రంభా తెలియదు, రోజా తెలియదు, మళ్ళీ నాకే చెప్పాలని చూస్తాడు. ఏం చేద్దాం, టైం బ్యాడ్. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక,
మేక తోకకు తోక తోక మేక, మేక తోకకు మేక తోక, మేకకు మేక. మేక మేకని కలర్ వస్తున్న ఈరోజు ఏమన్నా స్పెషల్ మేక కూర ఏంటి? కాదు, నీ తలకాయ. ఏంటి తలకాయ కూర? నీ ఎంకమ్మ ఫోన్ లో ఆదిత్య 360 మూవీ చూస్తూ మేక తోకకు మేక పద్యం చూస్తుంటే మేక కూర బోటి కూర అంటావు. సంతత మధురాధరోదిత సుధారసధారలు గ్రోలుటం జుని. ఆపా, ఎక్కువ పద్యం చెప్తే యూట్యూబ్ లో స్ట్రైక్ పడతాయి. సర్లేరా, ఇంతకీ ఏంటి విషయం? అదేరా, మన అమెరికన్ ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు లేరు? ఎవరో మీ బంధువులా? అబ్బా, ఎక్కడ దొరికారా మీరు? అక్కడ అమెరికాలో అమెరికన్ ఆంధ్ర అసోసియేషన్ సంఘం ఉంది. వాళ్ళకు షార్ట్ ఫిల్మ్ పోటీ పెట్టారు. దానికోసం రవి గారిని సలహా అడిగితే నేనే ఆదిత్య 369 సినిమా చూడమన్నాను, కానీ అన్నేమో అది ఆపేసి భైరవ దీపం రోజా పాట చూస్తున్నాడు. వాడు అడిగాడు నిన్ను. సరేలే, నువ్వే చెప్పు ఏంటి విషయం? ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అంతే తెలుసు కదా? తెలుసు. ఓకే, ఇప్పుడు మీకు ఏపీ గురించి షార్ట్ ఫిల్మ్ గా అంతే కదా? పైకి పదండి చెప్తా. అసలు నీకు ఏపీ గురించి ఏం తెలుసురా, చెప్పరా? పెద్దగా తెలీదురా, నువ్వే చెప్పకూడదు. ఏపీ గురించి తెలియదు కానీ ఇటు షార్ట్ ఫిల్మ్ చేస్తారంట పెద్ద. ఎలా ఇలా అయితే కనీసం ఏపీ గురించి కూడా తెలియదురా నీకు? నేను చెప్తా వినరా. మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లి, మన రాష్ట్ర పక్షి రామచిలక, మన రాష్ట్ర పువ్వు మల్లె పువ్వు, మన రాష్ట్ర చెట్టు వేప చెట్టు, మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. వికీపీడియా ఓపెన్ చేస్తే ఎవరైనా చెప్తారన్న. చరిత్ర చెప్పానా చరిత్ర చరిత్ర అంటే చరిత్ర గురించి మన కష్టమేరా. డోంట్ వరీ బ్రదర్, ఏపీ గురించి నేను చెప్తాను. ఫిల్మ్ చేయాలనుకున్న ఆలోచన ఎంతో అద్భుతమైనది. సహాయ సహకారం అందిస్తాను. ఏపీ అనేది స్వర్గీయ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. ఇక్ష్వాకులు, శాతవాహనులు, చోళులు, కాకతీయులు లాంటి ఎందరో మహామహారాజులు ఏలిన నేల ఇది. అటజనిగాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుట భంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నడనాలుకూల పరిపుల్ల కలాపి జాలమున్ ఘటక చరత్కరేను కరకంపిత సాలమూషిత శైలమున్ అల్లసాని వాని అల్లిక జిగిబిగి నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ కవిత్రయం పుట్టిన నేల ఇది. తిరుపతి వెంకటేశ్వరుని భక్తుడు అన్నమాచార్యుడు పద కవిత పితామహుడు. నిందర రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బండు నిద్ర అదియు ఒకటే. తందనానాహి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. అర్థమైంది సార్. ఏపీ అంటే పల్నాటి పౌరుషం, బొబ్బిలి యుద్ధం, అల్లూరు సీతారామరాజు పోరాటం, టంగుటూరి ప్రకాశం, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ లాంటి ఎందరో మహానీయులు పుట్టిన నేలరా ఇది. ఏపీ అంటే కొండపల్లి బొమ్మ, బొబ్బిలి వీణ, బనగనపల్లి మామిడి పండు, ధర్మవరం చీర, బందర్ లడ్డు, పుల్లారెడ్డి స్వీట్స్, కాకినాడ కాజా. అవునరా, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ గొప్పతనం. ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖ ఉక్కి ఫ్యాక్టరీ,
తిరుపతి శ్రీశైలం లాంటి ఎన్నో పురుషక్షేత్రాల నిలయం, గోదావరి కృష్ణముల ప్రపంచ పుణ్యభూమి, ఎందరో మహనీయులకు జన్మభూమి. తెలుగంటే 50 అక్షరాలు మాత్రమే కాదు, 50 ఏళ్ల చరిత్ర కలిగిన భూమి. దేశ భాషలందు తెలుగు లెస్స. అంత గొప్ప పుణ్యభూమి మీద పుట్టినందుకు మనమందరం గర్విద్దాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అంతా బాగానే ఉంది గానీ ఇదంతా తీయాలంటే 1,00,000 వరకు బడ్జెట్ అవుతుంది సార్. 6 నెలలు అయింది ఇంటి టికెట్. ఇంకా 6 నెలలంటే ఏంటయ్యా బాబు, అది మర్చిపో ముందు. ఇది ఇప్పుడు అద్దిల్లు కాదు, మన సినిమా ఆఫీసు. లక్కే కాదు, 2 లక్షలైనా కానీ నువ్వు మంచిగా సినిమా తీయాల ముందు, సరేనా? ఏమంటావు? థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఆ దేవుడు కాదు ఆ దేవతే మా కోసం పంపించింది. సర్లే గాని నాకు రాత్రి పుష్పత్రి కథ కళ్ళకు వచ్చేసింది, చెప్పమంటావా? అయితే వెళ్ళి చిక్కడపల్లి మావయ్య చెప్పు, ప్రొడ్యూస్ చేస్తారు.